Hello friends, welcome back to my YouTube channel ECE Set Tutorials. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంటిగ్రేషన్ షార్ట్కట్స్ పార్ట్ 5. సో ఇది 5th వీడియో ఇంటిగ్రేషన్ షార్ట్కట్స్ నుంచి. సో నేను ఆల్రెడీ 4 వీడియోస్ పోస్ట్ చేశాను ఇంటిగ్రేషన్ షార్ట్కట్స్ మీద. సో ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే, ఎవరైనా ఆ 4 వీడియోస్ మిస్ అయితే ఒకసారి నా ఛానల్కి వెళ్ళి డెఫినెట్లీ చెక్ చేయండి. అండ్ ఆల్సో మనం డిఫరెన్షియేషన్ షార్ట్కట్స్ కూడా అన్నీ కంప్లీట్ చేసాము. సో అరౌండ్ 5 to 6 వీడియోస్ ఉన్నాయి డిఫరెన్షియేషన్ షార్ట్కట్స్ మీద. సో ఆ వీడియోస్ కూడా ఎవరైనా మిస్ అయితే ఒకసారి చెక్ చేయండి. సో డిఫరెన్షియేషన్ మనం కంప్లీట్ చేసి ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేసాము. సో ఈరోజు వీడియో వచ్చేసి షార్ట్కట్స్ పార్ట్ 5. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు నా ప్రీవియస్ వీడియోలో, అంటే పార్ట్ 4 వీడియో ఇంటిగ్రేషన్ షార్ట్కట్స్ పార్ట్ 4th వీడియో ఉంది కదా, ఆ పార్ట్ 4 వీడియోలో నేను ఇది పార్ట్ 4 షార్ట్కట్ అనమాట. సో ఈ షార్ట్కట్ డిస్కస్ చేసి దాని మీద 2 ప్రాబ్లమ్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ సమ్ ఒకటి నేను, అంటే ఈ థర్డ్ సమ్ నేను ఒక హోంవర్క్ ప్రాబ్లం కింద ఇచ్చాను. అంటే మీరే చేయండి, మీరే ట్రై చేయండి అనుకొని నేను ఈ ప్రాబ్లమ్ని హోంవర్క్ కింద ఇచ్చాను, అంటే ప్రాక్టీస్ ప్రాబ్లం కింద. సో చాలామంది ఈ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ని వాళ్ళు ఓన్గా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ ఇచ్చారు. సో దాంట్లో కొన్ని ఆన్సర్స్ కొన్ని కరెక్ట్ ఉన్నాయి, బట్ కొంతమంది ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు, అంటే కొన్ని రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఒకసారి నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మీకు చెప్తాను. ఒకసారి మీకు వచ్చిన ఆన్సర్, ఇప్పుడు నేను సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్, రెండు ఒకసారి కంపేర్ చేయండి. రెండు సేమో కాదో ఒకసారి మీరు చెక్ చేయండి. ఎందుకంటే కొన్ని ఆన్సర్స్, అంటే కమెంట్ సెక్షన్లో నేను చూసిన కొన్ని ఆన్సర్స్ తప్పు ఉన్నాయి. సో ఒక్కసారి మీరు నేను సాల్వ్ చేసిన తర్వాత మీ ఆన్సర్ తోటి ఒకసారి చెక్. సో ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేసే ముందు ఈ క్వశ్చన్ని ఫస్ట్ మనం ఈ షార్ట్కట్ ఫామ్లోకి మార్చుకోవాలి. సో ఈ షార్ట్కట్ ఫామ్లో మనకి ఇచ్చిన క్వశ్చన్ లేదు. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ని మనం షార్ట్కట్ యూస్ చేసి సాల్వ్ చేసే ముందు మనం ఈ క్వశ్చన్ని మన షార్ట్కట్ ఎలా ఉందో, అంటే ఇక్కడ డినామినేటర్లో చూస్తున్నారు కదా, ఈ షార్ట్కట్ ఎలా ఉందో ఫస్ట్ ఈ ఫామ్లోకి మార్చుకొని అప్పుడే ఈ ఫార్ములాని మీరు అప్లై చేయాలి, లేదంటే ఆన్సర్ తప్పు వస్తుంది. సో చాలామంది నాకు తెలిసి అక్కడే మిస్టేక్ చేశారు. ఇలా కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్గా సాల్వ్ చేసేసారు. ఇక్కడ n=6 అని పెట్టేసి డైరెక్ట్గా సాల్వ్ చేసేసారు. సో అలా కాదు. సో ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన డినామినేటర్ని మీరు ఎలా మార్చాలంటే, ఇక్కడ 1 న్యూమరేటర్లో 1 ఉంది, హోల్ డివైడెడ్ బై ఇక్కడ x ఉంది కదా, xని నేను కామన్ తీస్తున్నా. సో xని కామన్ తీస్తే మనకి ఇంకా ఏం రిమైనింగ్ ఉంటుంది. సో 1 ప్లస్ ఇక్కడ x⁻6 ఉంది. సో మనం ఒక xని ఆల్రెడీ బయటికి తీసాం. సో ఇంకా మనకి ఓన్లీ x⁻5 ఉంటుంది. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ని అండ్ ఈ డినామినేటర్ని ఈ షార్ట్కట్ తోటి కంపేర్ చేయండి. సో ఇక్కడ మనకి ఎలా ఉంది, 1 హోల్ డివైడెడ్ బై x ఇంటూ 1 + or - x⁻n. సో ఇప్పుడు మనం దీన్ని రెడ్యూస్ చేశాక ఎలా వచ్చింది, 1 హోల్ డివైడెడ్ బై x ఇంటూ 1 + x⁻5. సో నేను చూపిస్తాను, రెండు కంపేర్ చేయండి. సో ఈ రెండు కంపేర్ చేయండి. సో రెండు సేమ్ ఉన్నాయి కదా. సో ఫస్ట్ ఇలా డైరెక్ట్గా మీరు n=6 అని తీసుకోకూడదు. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ని ఈ ఫామ్లోకి మార్చాలి, అంటే x ఇంటూ 1 + or - x⁻n అలా మార్చిన తర్వాత ఈ షార్ట్కట్ యూస్ చేయాలి. సో ఇప్పుడు మనం దీనికి షార్ట్కట్ అప్లై చేయాలి. సో మన షార్ట్కట్ 1/n log x⁻n హోల్ డివైడెడ్ బై, ఇక్కడ మనకు ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా 1 + x⁻n + c. సో మనకి ఈ షార్ట్కట్ మనకి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసే ముందు ఫస్ట్ మనం n ఒకటి ఫైండ్ అవుట్ చేసి ఈ షార్ట్కట్లో రీప్లేస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ x పవర్ ఉంది కదా, ఇది మన n వాల్యూ. సో n=5. సో డైరెక్ట్గా ఆన్సర్ ఏమొస్తుందంటే 1/5 ఇంటూ log ఆఫ్ x⁻5 ప్లస్ హోల్ డివైడెడ్ బై 1 + x పవర్ అగైన్ n అంటే ఇక్కడ మనకి 5. సో 5 + c, ఇది ఆన్సర్. సో ఎవరైనా ఈ ప్రాక్టీస్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే ఒకసారి అంటే నేను సాల్వ్ చేసిన ఆన్సర్ అండ్ మీ ఆన్సర్ ఒకసారి రీచెక్ చేసుకోండి. సో తప్పు ఉంటే ఒకసారి చూడండి ఎక్కడ తప్పు చేశారు. మ్యాక్సిమం చాలామంది n= డైరెక్ట్గా 6 తీసుకుంటారు. సో ఒకసారి రీచెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఈరోజు వీడియో పార్ట్ 5 ఆఫ్ ఇంటిగ్రేషన్ షార్ట్కట్స్ని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలో డిస్కస్ చేసుకునే కొత్త షార్ట్కట్ ఏంటి అంటే, ఇంటిగ్రల్స్ ఆఫ్ ద ఫార్మ్ ఇంటిగ్రల్ 1 హోల్ డివైడెడ్ బై x² + a² ఇంటూ x² + b² dx = 2. సో ఒకవేళ మీకు ఇచ్చిన ఇంటిగ్రేషన్ క్వశ్చన్ ఈ ఫామ్లో ఉంటే, సో ఇంటిగ్రల్స్ ఆఫ్ ద ఫార్మ్ అని చెప్పి నేను స్టార్ట్ చేశాను కదా, సో ఇచ్చిన క్వశ్చన్ మీకు ఇలాంటి ఫామ్లో ఉంటే అప్పుడే మీరు ఈ షార్ట్కట్ని అప్లై చేయొచ్చు. సో దీనికి డైరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 1/b² - a² ఇంటూ
1/a tan inverse of x by a minus 1/b tan inverse of x by b plus c. సో ఈ షార్ట్కట్లో మీకు డైరెక్ట్గా మీకు ఆన్సర్ కావాలి అంటే మీరు ఇక్కడ చూసారు కదా, మీకు జస్ట్ ఏ అండ్ బి వాల్యూస్ క్వశ్చన్ నుంచి మీరు ఏ అండ్ బి వాల్యూస్ ఒక్కటే ఫైండ్ అవుట్ చేసి, సో ఫస్ట్ ఏ వాల్యూ కనుక్కోవాలి అండ్ బి వాల్యూ కనుక్కొని ఈ 2 వాల్యూస్ని ఈ షార్ట్కట్లో రీప్లేస్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ ఏ అండ్ బి వాల్యూస్ కూడా మీకు డైరెక్ట్గా క్వశ్చన్ నుంచే మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో షార్ట్కట్ ఇది జస్ట్ ఒక ఫార్ములా లాగా గుర్తుపెట్టుకోండి, బై హార్ట్ చేయండి. సో మీరు చేయాల్సింది ఓన్లీ ఏ అండ్ బి వాల్యూస్ ఒకటి కనుక్కొని ఈ 2 వాల్యూస్ని మీరు ఈ ఫార్ములాలో రీప్లేస్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఎలాగో మనం tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని మనం యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. సో దీన్ని ఏం మార్చాం, సో ఈ పార్ట్ని మనం ఏం మార్చాం. సో ఇక్కడ మనం రీప్లేస్ చేయాల్సింది ఓన్లీ ఏ అండ్ బి ఎక్కడైతే ఉందో ఆ ఒక్క చోట మనం రీప్లేస్ చేస్తే ఏ అండ్ బి వాల్యూస్ తోటి మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, దీని మీద ఒక 2 ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసి, సో థర్డ్ ప్రాబ్లం నేను మీకు హోంవర్క్ ప్రాబ్లం కింద ఇస్తాను, అంటే ఒక ప్రాక్టీస్ ప్రాబ్లం కింద. సో ఆ ప్రాబ్లమ్ని మీరు మీ ఓన్గా ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఆన్సర్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫ్యూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు. సో ఈ షార్ట్కట్ని ఈ క్వశ్చన్ని మీరు కంపేర్ చేయండి. సో 2 ఫామ్ సేమ్ ఉన్నాయి. ఇది ఏ ఫామ్లో ఉందో మనకి ఇచ్చిన క్వశ్చన్ కూడా ఆ ఫామ్లోనే ఉంది. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ బి స్క్వేర్ ఉంది. కానీ ఇక్కడ మనకి ఏ స్క్వేర్ కాకుండా ఓన్లీ 9 ఉంది అండ్ ఇక్కడ 16 ఉంది. సో దీన్ని మనం ఎలా మార్చచ్చు అంటే, సో దీన్నే క్వశ్చన్ని మనం ఇంకెలా మార్చచ్చు అంటే, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా రాస్తున్నా, ఎక్స్ స్క్వేర్ ప్లస్, సో 9ని మనం ఎలా రాయొచ్చు, 9ని మనం 3 స్క్వేర్ లాగా కూడా రాయొచ్చు. సో 9నే నేను ఇలా 3 స్క్వేర్ కింద మార్చాను. నెక్స్ట్ ఇంటూ అగైన్ ఎక్స్ స్క్వేర్ని యాజ్ ఇట్ ఈస్గా రీప్లేస్ చేసి 16ని మనం ఎలా రాయొచ్చు, 4 స్క్వేర్, ఎందుకంటే 4 స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు 16. సో 16ని నేను ఇలా 4 స్క్వేర్ కింద మార్చాను ఇంటూ డిఎక్స్. సో ఇలా ఎందుకు మార్చాను అంటే, ఇక్కడ మనకి ఏ స్క్వేర్, సో ఈ ఫామ్లో ఉండాలి. ఇక్కడ మనకి ఓన్లీ 9 ఉంది, దీనికి స్క్వేర్ లేదు. సో ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ 9ని ఇక్కడ ఏ స్క్వేర్ లాగా మార్చాలి కాబట్టి, సో 9ని నేను ఇలా 3 స్క్వేర్ కింద రాశాను అండ్ 16ని ఇలా 4 స్క్వేర్ కింద రాశాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ డినామినేటర్ని కంపేర్ చేయండి. సో ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ 3. నెక్స్ట్ ఇక్కడ బి వాల్యూ 4. సో ఏబి వాల్యూస్ మనకు వచ్చేసాయి. ఇప్పుడు డైరెక్ట్గా మనం షార్ట్కట్లో రీప్లేస్ చేద్దాం. సో 1/b అంటే మనకి ఇక్కడ 4. సో 4 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ ఇంటూ 1/, ఇక్కడ ఏ, సో 1/3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 3. సో నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను. సో మైనస్ 1/4 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 4. సో ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 3 స్క్వేర్ అంటే 9. సో 16 మైనస్ 9 వచ్చేసి 1/7. సో 16 మైనస్ 9 7. సో ఇక్కడ ఈ ఇన్నర్ ఫంక్షన్ని యాజ్ ఇట్ ఈస్గా రాసేయాలి. సో 1/3 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 3 మైనస్ 1/4 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 4 ప్లస్ సి ఫైనల్ ఆన్సర్. సో మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 1/7 ఇంటూ 1/3 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 3 మైనస్ 1/4 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై 4 ప్లస్ సి. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. సో క్వశ్చన్ సాల్వ్ చేసే ముందు ఇక్కడ ఈ టర్మ్స్ ఉన్నాయి కదా, వీటిని మీరు స్క్వేర్స్లో మార్చుకోవాలి. ఎందుకంటే మన షార్ట్కట్లో ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఈ టర్మ్ని మీరు స్క్వేర్స్లోకి మార్చి ఏ అండ్ బి వాల్యూస్ కనుక్కోవాలి. సో ఇక్కడ ఏ వాల్యూ 3, 9 కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. సో ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే మనకి ఏ వాల్యూ 3 వస్తుంది. సో 9 కాదు, ఏ వాల్యూ 3. సో అది గుర్తుపెట్టుకోండి, అక్కడ తప్పు చేయకండి. సో ఇప్పుడు మనం దీంట్లో సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మన సెకండ్ సమ్. సో మీరు కావాలంటే ఈ వీడియోని ఒక 10 సెకండ్స్ పాజ్ చేసి ఈ సమ్ని ట్రై చేయొచ్చు. సో కావాలంటే ట్రై చేయండి ఒక 10 సెకండ్స్ పాజ్ చేసి. సో నేనైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది. సో ఇందాక క్వశ్చన్లో కూడా ఇక్కడ మనకి స్క్వేర్ లేదు. సో నేనేం చెప్పాను, సో ఇక్కడ ఈ 2 టర్మ్స్ ఉన్నాయి కదా ఏ అండ్ బి ప్లేస్లో, సో వీటిని మనం ఫస్ట్ స్క్వేర్స్లోకి మార్చుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ షార్ట్కట్లో చూడండి స్క్వేర్ ఉంది కాబట్టి ఈ 2 టర్మ్స్లో, సో ఇక్కడ ఇచ్చిన టర్మ్స్ని ఫస్ట్ మనం స్క్వేర్స్లోకి కన్వర్ట్ చేయాలి. సో మన ఫస్ట్ స్టెప్ అది. సో దీన్ని ఎలా మార్చచ్చు అంటే,
1 హోల్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ నాస్టీస్గా రాస్తున్నాను. సో 1ని మనం ఎలా రాయొచ్చు, √1 హోల్ స్క్వేర్. సో √1 హోల్ స్క్వేర్ అంటే 1 కాబట్టి మనం దీన్ని స్క్వేర్లోకి మార్చాలి కాబట్టి నేను ఎలా రాస్తున్నానంటే √1 హోల్ స్క్వేర్ క్లోజ్ చేసి అగైన్ ఎక్స్ స్క్వేర్, మళ్ళీ 2ని కూడా మనం √2 హోల్ స్క్వేర్ కింద రాస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఈ డినామినేటర్ని మనకి ఇచ్చిన షార్ట్ కట్ తోటి కంపేర్ చేయండి. సో కంపేర్ చేస్తే మనకి ఏమొస్తుంది ఆన్సర్, ఐ మీన్ ఏ అండ్ బి వాల్యూస్ ఏమొస్తాయంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు √1, సో ఇది ఏ వాల్యూ, అండ్ బి ఈజ్ ఈక్వల్స్ టు √2. ఇప్పుడు డైరెక్ట్గా ఏ అండ్ బి వాల్యూస్ని మన షార్ట్ కట్లో రీప్లేస్ చేయండి. సో రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ 1 బై మన షార్ట్ కట్ ఏంటి, ఫస్ట్ బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. సో బి √2 బీ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ 1 బై √1 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై √1 మైనస్ 1 బై √2 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై √2. సో ఇక్కడ క్లోజ్ చేయాలి. అండ్ సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఏమొస్తుంది, రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది అండ్ అగైన్ ఇక్కడ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో 2 మైనస్ 1 1 ఇంటూ, సో 1 బై √1 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై √1 మైనస్ 1 బై √2 tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై √2. సో దీన్ని ఇంకా మనం ఎలా సింప్లిఫై చేయొచ్చు, √1 అన్న 1 అన్న సేమ్. సో √1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇది తెలుసు. సో 1 బై 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో 1 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై √1 అగైన్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై √1, మళ్ళీ ఈ √1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు ఇక్కడ. సో 1 బై √1 అంటే ఇది మనకి 1 బై 1, 1 బై 1 అంటే 1. సో 1 ఇంటూ ఇక్కడ ఈ 1 ఇంటూ ఎనీథింగ్ ఇస్ ఎనీథింగ్. సో ఇక్కడ మనకు మళ్ళీ ఏముంది, డినామినేటర్లో ఎక్స్ బై √1 ఉంది. సో ఈ √1 అగైన్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు డైరెక్ట్గా, సో tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. సో ఇదంతా కలిపి డైరెక్ట్ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై √2 ఇంటూ tan ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై √2 ప్లస్ సి. ఇది ఫైనల్ ఆన్సర్. సో ఇవి మనం డిస్కస్ చేసిన 2 సమ్స్ ఈ షార్ట్ కట్ మీద. సో మీరు చేయాల్సింది ఫస్ట్, ఒకవేళ మీకు క్వశ్చన్లో డైరెక్ట్గా ఇక్కడ స్క్వేర్ 9 స్క్వేర్ 16 స్క్వేర్ అని ఇస్తే డైరెక్ట్గా మీరు ఏ ఈజ్ ఈక్వల్స్ టు 9 అండ్ బీ ఈజ్ ఈక్వల్స్ టు 16 తీసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి స్క్వేర్స్ ఇవ్వలేదు కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏ అండ్ బీ ప్లేస్లో ఉన్న వాల్యూస్ని ఫస్ట్ స్క్వేర్స్లో కన్వర్ట్ చేసుకొని అప్పుడు మీరు షార్ట్ కట్ అప్లై చేయాలి. ఏ అండ్ బీ వాల్యూస్ కనుక్కొని మీరు షార్ట్ కట్లో రీప్లేస్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక ప్రాక్టీస్ ప్రాబ్లమ్ ఇస్తాను. సో అది మీరు ట్రై చేసి ఆన్సర్ వచ్చిందో లేదో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇది నేను ఇచ్చే మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్. సో ఇది ప్రాక్టీస్ ప్రాబ్లమ్. సో మీరు ఓన్గా ట్రై చేయండి. ట్రై చేసి కుదిరితే నాకు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో పెట్టండి, లేదా ఎస్ ఆర్ నో అని చెప్పండి. సో ఈ సమ్ ఆన్సర్ నేను నా నెక్స్ట్ వీడియోలో సాల్వ్ చేస్తాను. సో అప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ వచ్చిందో లేదో. సో చూడండి, క్వశ్చన్ సరిగ్గా చూసి ఏ అండ్ బి వాల్యూస్ కరెక్ట్గా కనుక్కొని ఫైండ్ అవుట్ చేసి అప్పుడు చేయండి, బ్లైండ్గా చేయకండి. సో నేను లాస్ట్ టైం ఇచ్చిన ప్రాక్టీస్ ప్రాబ్లం కూడా చాలా ఈజీ ప్రాబ్లం, కానీ చాలామంది తప్పు చేశారు. సో ఈ వీడియోలో అలా చేయకండి. సో ఏ అండ్ బి వాల్యూస్ కరెక్ట్గా చూసి ఏంటో కనుక్కొని అప్పుడు షార్ట్కట్లో రీప్లేస్ చేసి నాకు ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇది మన ఇంటిగ్రేషన్ షార్ట్కట్స్ పార్ట్ 5 వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, అండ్ ఆల్సో నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో ఇలాంటి షార్ట్కట్స్ ఇంకా చాలా ఉన్నాయి, మీకు ఈ సెట్కి యూస్ఫుల్ అయ్యే చాలా షార్ట్కట్స్ ఉన్నాయి. సో అవి కూడా నేను నా ఫ్యూచర్ వీడియోస్లో డిస్కస్ చేస్తాను. సో నా ఛానల్ అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. So thank you so much for watching. I'll be back with another interesting video. Until then, thank you so much. Have a great day.